పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియ్యా. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియ్యా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియ్యా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మాదాను వాణి జోసఫ్ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మాధను జస్వంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రసనం పునీత ఆగ్నేయ సమవిచారణ ముచ్చు హృదయరాజు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, ప్రకాష్కు సంపూర్ణ ఆరోగ్యం, ఆశ, అజయ్, ఆదిత్య, ఆహ్లాదులకు మంచి జ్ఞానం, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, క్లారమ్మ కుటుంబంలో ఆటంకంలో తొలగిపోవాలని కృతజ్ఞతాబలి రెవరెండ్ ఫాదర్ ఏరవబాల, ఎం జోసఫ్, ప్రేమ్ కుమార్, రాణి, తెరీజమ్మ మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ క్రీస్తుశేషులు శ్రీమతి ఏరువ మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము, అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా ఈ దీపబలి పూజలో జోడించి భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రైస్తవ జీవితం ప్రభు జీవితం, పవిత్ర జీవితం. దానిని పదిలపరచుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త ద్వారా ప్రభు మనకు ఒక నూతన నియమాన్ని అందిస్తూ ఉన్నాడు. దానిని బంగారు మాట అంటాము, బంగారు బాట అంటూ ఉంటాం. అంటే ఇతరులను ఆదరించటము క్రైస్తవ ప్రార్థనలో ఒక భాగం. దేవునికి ఏ విధంగా అందుబాటులో ఉంటూ ఉంటామో ఇతరులను కూడా మనము ఆదరించి, గౌరవించి వారికి అందుబాటులో ఉండడమే క్రైస్తవ లక్షణం. పవిత్ర జీవితం అంటే ఈ రెండింటికి సంబంధించింది. కేవలం ప్రార్థన జీవితం మాత్రమే కాదు, పరిచర్య జీవితము కూడా. ప్రభుతో ఉండాలి, పరునితో ఉండాలి. అదియే పవిత్ర జీవితం. అటువంటి పవిత్ర జీవితాన్ని ప్రభు అంటూ ఉన్నాడు, వ్యర్థము చేయకుండా అర్థవంతంగా జీవించండి అని పిలుపునిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి గొప్ప క్రైస్తవ జీవితాన్ని పొందిన మనము అటువంటి లక్షణాలను ప్రభువు నుండి నేర్చుకుందాము. అటువంటి ప్రభు జీవితముతో మనము ఇతరులను చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య పూజ సభలని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. పాపులను పిలువా వచ్చిన క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కగా కూర్చొని ఉన్న ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికముగా దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నా గౌరవార్థము నా సేవకుడగు దావీదు నిమిత్తము ఈ నగరమును రక్షింతును. మొదటి పట్టణము రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనముల వరకు, 14వ వచనం నుంచి 21 వచనముల వరకు, 31వ వచనం నుంచి 35 వచనముల వరకు మరియు 36వ వచనము. ఇథియోపియా రాజు తీర్హాక అస్సరియా మీదకి దండెత్తి వచ్చుచున్నాడని వార్త వచ్చెను. ఆ వార్త అందిన పిమ్మట అస్సరియా రాజు సన్హెరీబు యూదారాజు హిజ్కియాకు ఇట్లు జాబు చెప్పెను. నీవు యావే ప్రభువునను నమ్ముకుంటివి. ఆ దేవుడు యెరూషలేము నా వశము కాదని నుడివెను. కానీ నీవా మాటలు నమ్మి మోసపోవద్దు. ఇంతవరకు అస్సరియా రాజులు నానా రాజ్యములు నెల్లట్లు మట్టిపాలు గావించిరో నీవు విని ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా? హిజ్కియా రాజు దూతల నుండి ఆ జాబునందుకొని చదివెను. అంతటా అతడు దేవాలయము ప్రవేశించి లేఖను ప్రభువును సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు దేవుడవైన ప్రభు, నీవు వైభవోపేతమైన సింహాసనముపై ఆసీనుడవై ఉందువు. నీవొక్కడవే దేవుడవు. సామ్రాజ్యములన్నిటినీ ఏలువాడవు నీవే. భూమ్యాకాశములను సృజించిన వాడవు నీవే. ప్రభు, వీనులొగ్గి వినుము, కన్నులు విప్పి కనుము. సజీవుడవైన దేవుడవైన నిన్ను కించపరచుటకు సన్హెరీబు పలికిన పలుకులు ఆలింపుము. అసరియా రాజులు నానా జాతులను జయించి నానా దేశములను నాశనము చేసిరి. ఆ జాతులు దైవములను కాల్చివేసిరి. కానీ వారు నిజముగా దైవములా?
నరులు మలచిన రాతి ప్రతిమలు కొయ్యబొమ్మలు కారా? కనుక ప్రభు, ఇప్పుడు నీవు మమ్ము అసిరియా రాజు దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములు నీవొక్కడవే నిక్కముగా దేవుడని గుర్తించును. అంతటా ఆమోసు కుమారుడు యోషయా హిజ్కియా వద్దకు సేవకుని పంపి అసిరియా రాజు నుండి కాపాడమని నీవు పెట్టిన మొరను ప్రభు ఆలించినని చెప్పెను. అసిరియా రాజు సన్హెరీబును గూర్చి ప్రభువు పలికిన పలుకులివి: ఓయి యెరూషలేము కన్యా, నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్నచూపు చూచుచున్నది, తల్లాడించుచున్నది. యెరూషలేమున సియోను కొండ మీద ప్రజలు మిగిలి ఉందురు. ప్రభువు ఈ కార్యమును సాధింప సమకట్టెను. అసిరియా రాజు గూర్చి ప్రభువు పలుకు ఇది: అతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు, దాని మీద ఒక్క బాణము వదలజాలడు, డాలుతో దాని చెంతకు రాజాలడు, దాని చుట్టూ ముట్టడికి మట్టి దిబ్బలు పోయజాలడు. అతడు తాను వచ్చిన త్రోవ పట్టి వెడలిపోవును. ఆ నగరమున ఎంత మాత్రమూ ప్రవేశింపజాలడు. ప్రభుడనైన నా పలుకులివి. నా గౌరవార్థము నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. ఆ రాత్రి ప్రభువు దూత అసిరియా శిబిరమునకు పోయి 185,000 మంది సైనికులను సంహరించెను. వేకువనే లేచి చూడగా వారందరూ చచ్చిపడియుండిరి. అంతటా అసిరియా రాజు సైన్యమును తరలించుకొని నినివేకు మరలిపోయెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దైవ నిలయమైన సియోను ఉన్నతనమును సుందరమైన పర్వతము, విశ్వదాత్రికి అది ప్రమోదము చేకూర్చును. అది ఉత్తర దిక్కున గల మహారాజు నగరము. ఈ నగరము దుర్గములందు ప్రభువు తన రక్షణను వెల్లడి చేసెను. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. రాజులు ఏకమై సియోను మీదకి దండెత్తి వచ్చిరి. నీ కీర్తి వలె నీ నామము నేల అంచుల వరకు వ్యాపించును. నీ కుడి చేయి విజయముతో నిండి ఉన్నది. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. నీ తీర్పు కట్టడలు ధర్మబద్ధమైనవి కనుక సియోను పర్వతము యూదా నగరములు హర్షించును. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము వచనములు 6 మరియు 12 నుండి 14 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో త్రొక్కి నీపై బడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఏలయన వెడల్పైన ద్వారము సులభముగా ఉన్న మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు మార్గము ఇరుకైనది, ద్వారము కష్టమైనది. కొలది మంది మాత్రమే ఈ మార్గమును కనుగొందురు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రైస్తవ జీవితము పవిత్రమైనది. పదిలంగా దాచుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలోని సారాంశమంతా కూడా ఈ ఒక్క మాటలో దాగి ఉంది. మన క్రైస్తవ జీవితము పవిత్రమైనది, అది ప్రభువు జీవితం. అంతటి పవిత్ర జీవితాన్ని మనము పారవేసుకోకుండా, దాచుకోకుండా పదిలంగా కాపాడుకోవాలి, 10 మందికి పంచిపెట్టాలి. అటువంటి ఒక నూతన జీవిత విధానమును ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. అందుకొరకే నేడు సువార్తలో మనము ప్రవేశించినప్పుడు మనకు అర్థమవుతుంది. మనము మత్తయి సువార్తలోని 7వ అధ్యాయంలో ఉంటూ ఉన్నాము. కొండ మీద ప్రసంగములోని ఆ చివరి అంకములో మనం ఉంటూ ఉన్నాము. ఈ చివరి అధ్యాయములో చివరి అంకములో ప్రభువు పరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తీర్పు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, సమానత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క వాక్కు మీద మనం ఏ విధంగా మన యొక్క భవనాన్ని నిర్మించుకోవాలి అన్నటువంటి సత్యం గురించి మాట్లాడుతున్నాం. ఇలా అనేక అంశాలు, ఆధ్యాత్మిక, సామాజిక, వ్యక్తిగత విషయాల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అందులో భాగంగా మనము ఈనాటి సువార్తను ఆలకించి ఉన్నాము. మరి ఇటువంటి సువార్తను ధ్యానించుకున్నప్పుడు ప్రియులారా, మనకు 3 విషయాలు బోధపడాలి. ఈ పవిత్ర జీవితాన్ని కాపాడుకోవాలంటే, ఈ ప్రభు జీవితాన్ని పంచిపెట్టాలంటే మనము 3 విషయాలను నేర్చుకోవాలి. మొదటిది, తీర్పు చేయకూడదు. రెండవది, పరులను ఆదరించాలి. మూడవది, ఇరుకు మార్గమున ప్రవేశించాలి. ఈ 3 కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ 3ంటిని కూడా కొద్దిగా మనము ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభు అంటూ ఉన్నాడు ఈనాటి సువార్తలోని మొదటి వాక్యములోనే, ఇటువంటి పవిత్రమైన జీవితాన్ని కుక్కల పాలు చేయవద్దు, ఇటువంటి ఆణిముత్యమును పందులకు పారవేయవద్దు. ఎంత కఠినమైనటువంటి మాటలు! అంటే మనము ఈ క్రైస్తవ జీవితాన్ని విస్మరించినప్పుడు, ప్రభువుని విస్మరించినప్పుడు, ఈ దివ్య సంస్కారాలను విస్మరించినప్పుడు, దివ్య బలిపూజను విస్మరించినప్పుడు మన జీవితాన్ని ఆ విధంగా రోడ్డు మీద పడేసుకుంటున్నాము అని అర్థం. కాబట్టి మన విశ్వాస బాధ్యత చాలా ముఖ్యమైనది. దాన్ని భద్రంగా దాచుకుందాం, కాపాడుకుందాం. కాబట్టి మొదటిది, తీర్పు చేయకూడదు ప్రభు అంటూ ఉన్నాడు. ఎందుకంటే తీర్పు అనేది మానవ లక్షణం కాదు, దైవ లక్షణం. ఎవరు తీర్పునివ్వగలరు?
కేవలము బాహ్యంగా చూసినటువంటి విషయాలను బట్టి కాకుండా మానవుని అంతరంగమును క్షుణ్ణంగా పరిశీలించేవాడు మాత్రమే, అటువంటి వాడు మాత్రమే తీర్పును ఇవ్వగలడు. మరి మానవుని అంతరంగమును క్షుణ్ణంగా పరిశీలించేది ఎవరు? ఒక మానవుడు కాదు. ఎందుకంటే ఒక మనిషిలోని మనస్సునకు మానవుడు చేరుకోలేడు. ఇతరుల మనసులలో ఏమి దాగి ఉందో ఒకడు గుర్తించలేడు. అటువంటి ఒక వ్యక్తి తీర్పరిగా ఉండలేడు. కానీ మానవ హృదయములను లోతుల్లో పరిశీలించగలిగే ఆ దేవుడు మాత్రమే తీర్పు తీర్చగలడు. కాబట్టి తీర్పు అనేది మానవ లక్షణం కాదు, దైవ లక్షణం. ఎందుకంటే తీర్పు తీర్చే విషయంలో మనకు 4 విషయాలు తెలుస్తున్నాయి. ఎవరి మీదనైనా మనము నింద మోపినప్పుడు, తీర్పు ఇచ్చినప్పుడు ఎటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా 4. మొదటిది, అది తొందరపాటు నిర్ణయం. ఎందుకంటే మనకు అతను ఎవడో తెలియదు, అతను ఏం చేశాడో తెలియదు, కానీ ముందస్తుగానే ఊహించుకుంటాం. ఆ మనిషి ఇటువంటి వ్యక్తి అని ముందస్తుగానే ఊహించుకొని అక్కడ ఇక్కడ విన్నటువంటి విషయాలను మనసులో దాచుకొని అవును ఇతడు అబద్ధికుడు అని తీర్పు తీరుస్తూ ఉంటాం. చాలా తప్పు. రెండవది, వ్యర్థమైన ఆలోచన. ఎందుకంటే అతని యొక్క జీవితాన్ని మనము నాశనం చేస్తూ ఉంటాం. ఒక తీర్పు ద్వారా, ఒక నింద ద్వారా అవతలి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఉంటాం. అంతవరకు అతను మంచిగా జీవించి మూట కట్టుకున్నటువంటి ఆ యొక్క మంచితనాన్ని, మంచి లక్షణాన్ని ఒక్క మాటలో తీసివేస్తూ ఉంటాం. ఎంత బాధాకరం. కాబట్టి మనం తీర్పు తీర్చే స్థాయిలో లేం ప్రియులారా. మూడవది, అర్ధసత్యం మాత్రమే. చాలాసార్లు మనం తీర్పు ఇచ్చేటప్పుడు ఒక్కరి మాట మాత్రమే వింటూ ఉంటాము. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, 2 సంఘటనలు ఉన్నాయి. రెండింటిని విన్నప్పుడు మాత్రం మనకు నిజమైన వాస్తవం బయటకు వస్తుంది. కానీ మనము అనేక మార్లు ఈ తీర్పు సమయంలో ఒక్కరి వైపే మొగ్గు చూపుతూ ఉంటాం. అర్ధసత్యం మాత్రమే. మరి అన్నిటికంటే మించింది, అనేక మార్లు అంధత్వముతో తీర్పునిస్తుంటాం. అంధత్వం అంటే సత్యాన్ని సమాధి చేస్తూ ఉంటాం, సత్యాన్ని దాచిపెడుతూ ఉంటాం, అబద్ధానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. ఈ విధంగా తీర్పులో మనము అనేక రకాలుగా మనము వ్యర్థంగా ఇస్తూ ఉంటాం. కాబట్టి తీర్పు తీర్చకుండా ఉండడమే నిజమైన క్రైస్తవ లక్షణము. అది ఏ పవిత్ర జీవితము. పదిలంగా కాపాడుకుందాం. మరి రెండవది, పరులను ఆదరింపుడు. నేటి సువార్తలోని 2వ అంశం, ముఖ్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు, ఇతరులు నీకేమి చేయాలని కోరుకుంటావో దానినే నీవు కూడా ఇతరులకు చేయుము. నేనేమనుకుంటాను, నేను బాగుండాలని కోరుకుంటా అంటే అర్థమైంది, ఇతరులు కూడా బాగుండాలని కోరుకోవాలి. దానినే మనము బంగారు సూత్రం అంటాము, బంగారు మాట అంటాము. ఇది పవిత్రమైన జీవితము, క్రైస్తవ లక్షణము. దీనిని అలవర్చుకోవాలి. అలవర్చుకోవడం అంటే ఈ సూత్రంలోని సారాంశం అర్థం కావాలి. మొదటిది, ఇది బంగారు మాట, బంగారు ఆభరణం. మన బంగారాన్ని ఏం చేస్తాము? దాచుకుంటామా? లేదు, ధరిస్తాము. ఈ వాక్యము కూడా బంగారు ఆభరణం అనగా ప్రతి క్షణము కూడా మన మనసులో దానిని భద్రంగా ధరించాలి, మోస్తూ ఉండాలి, దానిని జీవించాలి. బంగారు ఆభరణం. రెండవది, అది విప్లవ మాట, విప్లవ నియమం. అంటే దానికి చాలా సవాలు ఉంది, దానిని ఆచరించడం అంత సులభం కాదు. నేను మంచిగా ఉండాలి, ఇతరులు మంచిగా కోరుకోవడము ఒక ఎత్తు అయితే, దాని కొరకు ప్రయాసపడడం, మన కృషిని అందించడం అంత సులభం కాదు. కాబట్టి ఒక విప్లవపూరిత నియమం, పెను సవాళ్ళతో కూడుకున్నటువంటి నియమము, దాన్ని ఆచరించాలంటే చాలా శక్తి కావాలి, చాలా బలం కావాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. మూడవది, అది సామాజిక నియమం. అంటే దీనివల్ల నాకెంతుందో ఇతరులకు అంత ఉండాలి, నేను ఎక్కడ ఉన్నానో ఇతరులు కూడా అక్కడే ఉండాలి, నేను ఎంత బాగున్నానో ఇతరులు కూడా అంత బాగుండాలి. అంటే సమానత్వాన్ని పంచిపెట్టగలిగినటువంటి ఒక గొప్ప నియమము.
అటువంటి సమానత్వం కోసం మనం జీవించడమే క్రైస్తవ లక్షణం. అన్నిటికీ మించి అది ఒక సువార్త నియమము. అంటే దేవుని అనుగ్రహము లేకుండా మనం దానిని చేయలేము. ఎందుకంటే మానవ జీవితం అనేకసార్లు స్వార్థముతో, అహముతో, అహంకారముతో, స్వయిష్టముతో, స్వప్రయోజనంతో కూడుకున్నది. అటువంటి జీవితాన్ని దాటి బయటికి రావాలంటే దేవుని అనుగ్రహము మనకు అవసరమై ఉంది. కాబట్టి ఈ 4 అంశాలు, బంగారు ఆభరణము ధరిద్దాం, విప్లవ మార్గము అవలంబిద్దాం, సామాజిక సూత్రం పాటిద్దాం, సువార్త నియమం జీవిద్దాం. మరి మూడవదిగా, నేటి సువార్త నుండి మనం గ్రహించే అంశము మూడవదిగా, ఇరుకు మార్గమున ప్రవేశించాలి. ఇరుకు మార్గం ప్రభు అంటూ ఉన్నాడు, రక్షణ మార్గము ఇరుకు మార్గం, విశాలమైన మార్గం కాదు. విశాల మార్గం అనేక మంది వెళ్తూ ఉంటారు, బాగుంటూ ఉంటారు. కానీ రక్షణ పొందాలంటే మనం మాత్రం ఒకే ఇరుకు మార్గము. ఇరుకు మార్గం అంటే విశ్వాస మార్గం, ఇరుకు మార్గం అంటే వినయ మార్గం, ఇరుకు మార్గం అంటే విధేయత మార్గం. అటువంటి మార్గంలో ప్రవేశించాలి. యేసు ప్రభు కూడా అంతటి ప్రపంచమును వ్యాపించిన వాడు, సర్వాంతర్యామి. అంత గొప్ప ప్రభువు విధేయతతో ఒక చిన్న మానవ రూపంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే ఎంత ఇరుకైన మార్గంలో ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. అనంతమైన దేవుడు మానవ ఆకారములో ప్రవేశించాడు కాబట్టి మానవునికి రక్షణము చేకూరింది. అదేవిధంగా ప్రియులారా, మనం కూడా ఇరుకైన మార్గంలో ప్రవేశించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇరుకైన మార్గము ఒక నూతన మార్గము. 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. క్రీస్తులో మీరు నూతన సృష్టి అయి ఉన్నారు. ఇది ఒక నూతన మార్గం. అంతేకాదు ఒక సురక్షిత మార్గము. ఎందుకంటే మనము సామెతల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు, నా మార్గమును అవలంబించువాడు సురక్షితంగా జీవించును, కీడును ఎదుర్కొని శాంతి సౌఖ్యములతో అలరారును అని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ఇది ఒక సురక్షిత మార్గము, ఇరుకు మార్గము. మూడవదిగా ఇది ఒక సమాధాన మార్గము, విజయ మార్గము. మనము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనంలో ఆలకిస్తూ ఉన్నాము. నా ద్వారా మాత్రమే మీరు, అంటే విశ్వాసులు విజయమును బడయుదురు. కాబట్టి ప్రభు యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు 4వదిగా ఇరుకు మార్గం అంటే క్రీస్తు మార్గము. క్రీస్తు మార్గం అంటే శిలువ మార్గము. శిలువ మార్గం అంటే త్యాగ మార్గము. త్యాగ మార్గం అంటే ప్రేమ మార్గము. ప్రేమ మార్గం అంటే పరలోక మార్గము. అవును ప్రియులారా, అటువంటి ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు మాత్రమే మనము ఆ పరలోకానికి చేరుకుంటాము. కాబట్టి ఈనాటి సువార్త నుండి ఈ అంశాన్ని ధ్యానించుకొని తీర్పు తీర్చకుండా మనము అదుపులో ఉంచుకుందాం. పరులను ఆదరించడానికి ప్రయత్నం చేద్దాం. ఇరుకైన క్రీస్తు మార్గములో పయనించడానికి మనము అడుగులు వేద్దాం. తద్వారా ఈ పవిత్రమైన క్రైస్తవ జీవితాన్ని పదిలంగా కాపాడుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ఓ ప్రేమగల సర్వేశ్వర పరలోక తండ్రి, మీకు స్తోత్రములు. నీ పవిత్రమైన వాక్కు ద్వారా మమ్మ పోషించి ఉన్నారు, మా మనసులను నింపి ఉన్నారు, మా ఆలోచనలను మీరు రగిల్చి ఉన్నారు. మీకు స్తోత్రములు. ఇటువంటి గొప్ప శక్తి గల నీ వాక్కును విశ్వసించి పయనించులాగిన మమ్మందరినీ కూడా దీవించమని, మా అవసరాలను, మా కోరికలను సకాలంలో నెరవేర్చమని మేము వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక సర్వేశ్వర, ఈ శాంతి మార్గమును, ప్రేమ మార్గమును ఈ లోకములో ప్రవేశపెట్టడానికి మీరే స్థాపించినటువంటి శ్రీసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా శ్రీసభ పాలకులు పాపు గారిని దీవించండి, మేత్రాలను దీవించండి, గురువులను దీవించండి, కన్యస్త్రీలను దీవించండి, సకల క్రైస్తవ మానవాలను దీవించండి. మేమందరము కూడా
ఈ శిలువ మార్గమే రక్షణ మార్గమని గుర్తించి అటువంటి మార్గములో నిరంతరము ఆటుపోట్లు ఎదుర్కొంటూ పయనించడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, ఈ ప్రపంచమును మీకు సమర్పిస్తూ ఉన్నాము. తీర్పుతో ఇతరులను నిందిస్తూ, తప్పులను వెతుకుతూ, యుద్ధానికి పాల్పడుతూ, రోగాలను కొని తెచ్చుకుంటూ ఉన్నటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి, నీతిని స్థాపించండి. తద్వారా ప్రపంచమంతా కూడా మీరే నిజమైన దేవుడని ఎరిగి మేము ఆశ్రయింతురుగాక. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఓ ఆలకించండి. పరలోక సర్వేశ్వర, మీరు మా తెలుగు శ్రీ సభకు ఒక వరముగా ఈ దివ్యమైన టీవీ ఛానల్ అనుగ్రహించి ఉన్నారు. మీకు స్తోత్రములు. ఈ టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. నిరంతరము కృషి చేస్తూ మీ వాక్యాన్ని ప్రపంచ నలుమూలలో ప్రసరింపజేయడానికి కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి ఈ యొక్క టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఇందులో పనిచేయ ప్రతి ఒక్కరిని కూడా మీ అమితమైన అనుగ్రహాలతో దీవించమని వేడుకుంటున్నాము. ప్రత్యేక విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అనవచ్చు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటున్నాము. తద్వారా ఎటువంటి ఆటంకము లేకుండా నీ సువార్త విలువలు ప్రపంచమంతా కూడా విస్తరింప చేయులాగున దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఓ ఆలకించండి. పరలోక సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మా కుటుంబాలలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఏ కుటుంబాలు అయితే విడిపోయి ఉన్నాయో మీ ఆత్మ ఐక్యతతో వారందరినీ కూడా ఏకం చేయమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా కుటుంబాలలో రకరకాల రోగాలతో బాధపడే ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారిని సకాలంలో స్వస్థపరచి నీ మహిమను వెల్లడించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణుడా, మమ్మ నిరంతరం ఆదరించు ఓ సర్వేశ్వర మీకు స్తోత్రములు. ఈ క్రైస్తవ జీవితము ఒక ఇరుకు మార్గమని, ఈ క్రైస్తవ జీవితము ఒక పవిత్ర జీవితమని, ఈ క్రైస్తవ జీవితము సువార్త నిలయమని మేము గ్రహించి దానిని పరిపూర్ణంగా నెరవేర్చు ఆ భాగ్యమునకు మమ్మ పాత్రను చేయమని, ప్రతి అడుగులో కూడా నీ కుమారుని మేము అనుసరించులాగున మమ్మందరిని దీవించమని, ఈ వాక్కు ద్వారా, విందు ద్వారా మమ్మ పరిశుద్ధపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించెదను సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, ఒక చేత గువ్వను లేని పేదను, బలి కానుక తేనెని దీనని ఓ దేవా. ఒక జత గువ్వను లేని పేదను, బలి కానుక తేనెని దీనని ఓ దేవా. పేదరాలి దీనత్వము
వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించెదనా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉన్నట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరూ మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్తమ నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతలయుగ మరియమాతతోను, పునీత జోజప్పతోను, పునీత అపోస్తలులతోనూ ఆది నుండి చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన క్రైస్తవ జీవితము ప్రభు జీవితము, పవిత్ర జీవితము, పరలోక జీవితం. ఈ ప్రాపంచిక శక్తులు అనేకము కూడా దానిని ఆటంకపరచాలని చూసినా సరే పదిలంగా కాపాడుకోవడానికి మాకున్నటువంటి ఒకే ఒక లక్షణం విశ్వాస లక్షణం. అటువంటి విశ్వాసం అధికం చేయమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షనందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక పాటకి పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాము. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయికుంటున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపు చరణముగా వించి ప్రభు వెలుగులో నీలో నింపా. పాపు చరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తిగా చేకరించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, మా ప్రార్థన విన్నోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు
మీ పునీతులతో కూడా మిగుంపు లేని కాలము. నేను మేము స్తుతింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతన పరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు పవిత్ర జీవితములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాదువ పూరేపు అంతోని వారా పావన చరితుడా. అంతోని వారా పాదువ పూరేపు అంతోని వారా పావన చరితుడా. అంతోని వారా పరమ పవిత్రుడా. అంతోని వారా ప్రార్థన పరుడ శ్రీ యేసు బాటలో నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోని వారా పాదువ పూరేపు అంతోని వారా పావన చరితుడా. జనని మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చే ఆపన్న హస్తము. జనని మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చే ఆపన్న హస్తము. పాదువపురమును పావన పరచిన అంతుని వారమాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోని వారా పాదువపురేపు అంతోని వారా పావన చరితుడా.